ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున శుభదినము. అనుదిన వాగ్దానాలలో ఈరోజు దేవుని వాగ్దానము, అల్ఫయు ఒమేగాయు నేనే. ప్రకటనల గ్రంథము 1:8. సహోదరి సహోదరులారా, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఇదిగో, ఆయన మేఘానురూహుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని యుండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలలు వలె ఉండెను. కొలిమిలో పుటము వేయబడిన మొరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వనివలే ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గమొకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచు సూర్యుని వలె ఉండెను. ఆయన తన కుడి చేతిని మన మీద ఉంచి ఇట్లనెను, భయపడకుము, నేను మొదటివాడను కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని కాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి అని మన దేవుడైన యెహోవా సెలవిచ్చెను. నేనే అల్ఫయు ఒమేగాయు, మొదటివాడను కడపటివాడను, ఆది అంతమునై ఉన్నాను. జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకుకొనువారు ధన్యులు. మన పాపాన్ని ఈ లోకమందు విడిచిపెట్టి పరలోకానికి పరిశుద్ధత జీవితాన్ని కలిగిన వారముగా ఆయనలో జీవించాలి. సమస్త ఆశీర్వాదములు మీకును మీ కుటుంబాలకును దేవాతి దేవుని ద్వారా అనుగ్రహించబడునుగాక. ఆమేన్.